పేరు అనిత. నేను ఏపీటీఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. సో ఈరోజు ప్రధానంగా ఈ ధర్నా శిబిరం నిర్వహించడానికి కారణం, మెయిన్ డిమాండ్ ఏంటంటే మా పిల్లలకి మమ్మల్ని పాఠాలు చెప్పుకోనివ్వండి, అదొక్కటే మేము కోరుతున్నాము. ఇంకా మాకు ఫైనాన్షియల్ డిమాండ్స్ కూడా ఉన్నాయి, కానీ ముందు అసలు మేము అపాయింట్ అయింది పిల్లలకి పాఠాలు చెప్పడానికి. ఇది చెప్పనివ్వకుండా మాకు రకరకాల యాప్స్ పెట్టి, మీకు అన్నీ ఒకే యాప్ చేస్తామన్నారు, అన్నీ కలిపి ఒకే యాప్ మీద పెట్టారు. ఆ సర్వర్ ఏమో పని చేయదు. పైగా మొన్న సర్వేపల్లి విద్యార్థి మిత్ర దానికి అక్విటెన్స్ తీసుకోమని చెప్పి అన్నారు. పైనుంచేమో ఎంఈఓలు షంటుడు మమ్మల్ని, మీకు మీ స్కూల్ నుంచి ఇంకా అవ్వలేదని. మేము యాప్ ఇలా ఓపెన్ చేస్తాము, సెషన్ ఎక్స్పైర్డ్ అంటుంది, అది పనిచేయదు. పనిచేయని యాప్ని పెట్టి మమ్మల్ని పనిచేయమంటల్లో, షోకాస్ నోటీసులు ఇవి ఇవ్వడంలో, బెదిరించడంలో అసలు ఎంత మటుకు సంబంధిస్తాము? మమ్మల్ని మా పిల్లలకి పాఠాలు చెప్పుకోనివ్వండి, అదే మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని కోరేది. ఆ తర్వాతనే మాకు ఈ ఫైనాన్షియల్ డిమాండ్స్ అన్నీ. ఇప్పుడు ఉపాధ్యాయుడు ప్రశాంతంగా వెళ్ళి పాఠాలు చెప్పాలి అంటే ఇంట్లో మొత్తం అన్నీ సక్రమంగా ఉంటేనే కదా చేసుకునేది. మాకు ఇవ్వాల్సిన డిఏఎల్ లేవు. ఎప్పుడో మేము 2022లో సరెండర్ లీవ్స్ అప్లై చేసాం సార్. వాటికి మేము డబ్బులు తీసుకొని దానికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టాము, కానీ ఇప్పటిదాకా అవి మాకు చెల్లించలేదు. డిఏలు లేవు. ఇప్పుడు ఈ జూలైతో కలుపుకొని 4 డిఏలు బాకీ ఉన్నారు మాకు ప్రభుత్వం వాళ్ళు. ఇవన్నీ చేస్తామని చెప్పి వచ్చి మాకు ఇవేమీ చేయడం లేదు సార్. ఐఆర్ వెంటనే ప్రకటిస్తాం మా గవర్నమెంట్ రాగానే అన్నారు. మేము 6 నెలల దాకా ఏమీ అడగలేదు. దానికి కారణం గవర్నమెంట్ లాస్లో ఉంది, సరే ఫైనాన్షియల్గా డెబిసిట్లో ఉంది. వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఓర్పు పట్టాము. కానీ వచ్చి 1.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంత మటుకు డిఏలు లేవు, కనీసం ఇంటరిమ్ రిలీఫ్ కూడా లేదు సార్. ఐఆర్ లేదు, ఏమీ లేదు, ఫిట్మెంట్ లేదు. సో ఇవన్నీ వెంటనే మంజూరు చేయాలి. ముందు మమ్మల్ని మా పిల్లలకి ప్రశాంతంగా పాఠాలు చెప్పుకోనివ్వాలి సార్. అక్కడికి వచ్చేదందరూ పేద పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు సార్. వాళ్ళకి పాఠాలు చెప్పకుండా అసలు మేము చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాం. ఇంటికి వెళ్ళాలి అంటే ఆ రోజంతా ఏదో ఒక వర్క్ ఉంటుంది సార్. ఈ విద్యార్థి మిత్రకి 2 రోజులు వేస్ట్, యోగాకి 3 రోజులు వేస్ట్, ఈ మొక్కలు ఇవ్వడానికి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వేస్ట్. అవి కూడా మళ్ళీ ఇదివరకు పిల్లలకి మొక్కలు ఇచ్చాం సార్, వాటిని కూడా యాప్ల్లో ఎన్రోల్ చేయాలి. ఏ మొక్కలు ఇచ్చినా కొన్ని అవన్నీ ఉపయోగపడే మొక్కలు ఇచ్చారా? అవి లేవు. ఆన్లైన్లో నమోదు చేయటము, దానికి మళ్ళీ అది పనిచేయక పైనుంచి మాకు ఒత్తిడి. అసలు ఏ రోజు మేము పీస్ఫుల్గా బళ్ళు తెరిచిన దగ్గర నుంచి ఇప్పటిదాకా అమ్మయ్య ఇవాళ మనస్ఫూర్తిగా పిల్లలకి పాఠాలు చెప్పాము అనుకున్న రోజు లేదు. సో ముందు మమ్మల్ని మా పిల్లలకి మంచిగా పాఠాలు చెప్పుకొనివ్వండి, అదే మేము గవర్నమెంట్ని నుంచి ఆశిస్తున్నాం సార్. ఆ తర్వాత మాకు ఈ ఫైనాన్షియల్ డిమాండ్స్ కూడా వెంటనే అమలు చేయాలి.